ఎక్సెల్ లో మనకు కావాల్సిన డేటా యొక్క క్వాంటిటీ మాత్రమే టోటల్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో ద్వారా మనము టీవీస్, ల్యాప్టాప్స్, మొబైల్స్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ లో మనం ఉట్టి టీవీస్ సంబంధించిన క్వాంటిటీ టోటల్ లేదా ల్యాప్టాప్స్ కావాల్సిన టోటల్ క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాను చాట్ జీపీటీ నుంచి తీసుకొని ఎక్సెల్ లో పేస్ట్ చేసి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాంప్ట్ గురించి చాట్ జీపీటీకి అడుగుదాం. ప్రోడక్ట్ యొక్క డేటా వచ్చేసి A2 నుండి A11 వరకు ఉంది. వాటికి సంబంధించిన క్వాంటిటీ వచ్చేసి B2 నుండి B11 వరకు ఉంది. టీవీస్ యొక్క క్వాంటిటీ మాత్రమే టోటల్ చేయడానికి ఫార్ములా ఇవ్వండి. చూడండి, ఫార్ములా ఇచ్చేసింది. సమ్ ఇఫ్ ద్వారా అది మనకు పాసిబుల్ అవుతుంది అనమాట. A2 to A11 లో టీవీస్ అంటే టీవీస్ యొక్క ఈ మనం అడిగినాం కాబట్టి ఆ రేంజ్ అనమాట ఇది. తర్వాత క్వాంటిటీ యొక్క రేంజ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ టీవీస్ దగ్గర వచ్చేసి పేస్ట్ చేద్దాం మనము. ఓకే, పేస్ట్. చూడండి 150 వచ్చేసింది. ఇది కరెక్టో కాదో తెలుసుకోవాలనుకుంటే టీవీస్ వచ్చేసి 50 + 40 90, 90 + 60 150. అంటే చాట్ జీపీటీ ఇచ్చిన ఫార్ములా మనకు కరెక్ట్ అని తెలిసింది అనమాట. మీరు ఇప్పుడు ల్యాప్టాప్స్ యొక్క ఫార్ములా తెలుసుకొని కామెంట్స్ లో పెట్టినట్లయితే రెడీ టు యూజ్ AI 100 ప్రాంప్ట్స్ ఫర్ ఎక్సెల్ బుక్ ఉంది, అది మీకు పంపిస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.